वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा పరమాత్మ స్వరూపులైన ఆత్మీయ బంధువులకు సాదర నమస్కారం. కైలాస మానస సరోవర యాత్ర జరపాలన్న సంకల్పం, స్ఫూర్తి, శక్తి అంతా పరమేశ్వరునిదయ. ఈ యాత్రలో త్రినేత్రధారుని దర్శించడానికి మానవుడికి ప్రధానంగా 3 అర్హతలు ఉండాలి. దైవబలం, ధైర్యం, ధనం. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఈ యాత్ర మానవుడు సంకల్పించిన, సాహసించిన ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. మా యాత్ర ఆద్యంతము పరమేశ్వరుని దయ వల్ల ఎన్నో మధురాతి మధురమైన అనుభవాలతో విజయవంతం అవడం మా జన్మజన్మల సుకృతం. మా యాత్రలో 45 మంది యాత్రికులకు 7 నేపాలీలు, 13 మంది టిబెటన్లు సేవలు అందించగా 19 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో అందరి సంపూర్ణ సహృదయంతో ఒక కుటుంబంలో సభ్యుల వలె కలిసి మెలిసి సంపూర్ణ స్నేహభావాన్ని, ఆత్మీయతను ప్రదర్శించి యాత్ర విజయానికి తోడ్పడిన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా యాత్ర ఆద్యంతము నిత్య దైవారాధనతో అందర్నీ అలరింపజేసిన వేద పండితులు శ్రీమాన్ కోదండరామ ఛాయాపతి స్వామికి మరియు ప్రతిక్షణం మా వెంట ఉండి అత్యంత సేవాభావంతో అనుక్షణం మాకు సేవలను అందించిన శ్రీ తున్నూరు విజయ రఘునందన్ గారికి, శ్రీ రామోజీ రాము గారికి, లండన్ నుంచి వచ్చినటువంటి శ్రీ సూరిపెద్దిమూర్తి గారికి, శ్రీ ప్రఖ్యా గంగా కాశీ విశ్వనాథ్ గారికి, శ్రీ సురేష్ సోమయాజులు గారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మా బృందంలో ప్రతి ఒక్క సభ్యునికి, చక్కగా చిత్రీకరించిన శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, నేపాల్ నుంచి మాకు పూర్తి సేవలను అందించిన మౌంటైన్ సన్ వ్యాలీ అధినేత శ్రీ రాజేందర్ గారికి, వారి సభ్యులకు మా ధన్యవాదములు. కైలాస మానస సరోవర యాత్ర డివిడికి చక్కటి పాటలను అందించిన విశ్వవిఖ్యాత గాయని గాయకులకు మరియు లియో మ్యూజిక్ కంపెనీ అధినేత శ్రీ లియో ఆనంద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. మా యాత్ర అనుభవాలను డివిడి రూపంలో మీ అందరితో పంచుకోవాలన్న సహృదయంతో మీ అందరికీ అందిస్తున్న అపూర్వ కానుక. డివిడిని తిలకించండి, ఆనందించండి, పార్వతీ పరమేశ్వరుల పూర్ణ అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వం పరమేశ్వరార్పణమస్తు. పర్వత పాదం నుండి బయలుదేరిన సర్వమతదారులన్నీ పరమాత్మ అనే పర్వత శిఖరాగ్రానికే చేరుతాయి. నిర్గుణ రూపరహితుడు, సమస్త గుణాలు, సర్వరూపాలు తానే అయిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సర్వమతాలు అనాది కాలం నుండి ఆధునిక యుగం వరకు ఆరాధిస్తూనే ఉన్నాయి. పరమాత్మ లేదా పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి వాడు ఆ కైలాసనాథుడే. అణువణువులోనూ జడ పదార్థంలోనూ సూది మన మోప సందులేని విధంగా అనంత విశ్వంలో సర్వం నిండి ఉన్న సర్వాంతర్యామి ఆ సర్వేశ్వరుడే. అయితే మనిషి దేహాన్ని, మనసును మలినరహితం చేసే ఆధ్యాత్మిక అదృశ్య మహాగ్ని శక్తి తరంగాలు పుణ్యక్షేత్రాలను దర్శించిన ప్రతి ఒక్కరిని పునీతులుగా మార్చివేస్తాయి. అందుకే క్షేత్ర దర్శనం అనివార్యంగా చేయాలి. అందున అనాది మన భారతీయ ఆధ్యాత్మిక వైభవ అద్భుత మహామహిమాన్వితాలు మన ఆలయాలు, హిమాలయాలు. మన హిమాలయాల్లో కొలువుదీరిన కైలాసనాథుని ఆవాసం కైలాస పర్వతం మరియు కైలాస మానస సరోవరం. వీనిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగితే ఇక చెప్పేది ఏముంది? పార్వతీ పరమేశ్వర్ల విహార పరమ పావన ప్రదేశం కైలాస మానస సరోవరం. వీనిని దర్శించుకోగలగాలంటే వారికి పూర్వజన్మ సుకృతం మరియు దిక్సూచి దారి చూపుతూ క్షణకాలంలో కొమ్ముకు వచ్చే ఆపదల నుండి కంటికి రెప్పలా కాయగల కడు సమర్థుడైన సద్గురు అండదండలు ఉంటేనే ఈ మహత్కార్యం సాధ్యపడుతుంది. అటువంటి మహనీయులు హనుమదుపాసకులు అయినటువంటి ఒక గురువుగారి ఆధ్వర్యంలో 45 మంది భక్తులతో కూడిన ఓ బృందం
పరమాద్భుతమైన కైలాస మానస సరోవర యాత్రకు శ్రీకారం చుట్టింది. సుపరిచిత మధుర సుధల అమర గాయకుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామకథ నే పలికెద సీతారామకథ అనే శ్రావ్య సమ్మోహిత స్వరం వినపడగానే భక్తిభావ తరంగం వలె హృదయంలో మెదిలే సంగీత సుధా నిధి కారణ జన్ముడు కీర్తిశేషులు శ్రీమాన్ ఎంఎస్ రామారావు గారు ఇప్పుడు తాతగారికి తగిన వారసుడు అనిపించుకుంటూ హనుమత్ ఉపాసకులుగా అభినవ సుందర దాసుగా పరమ పూజ్య గురుదేవులైన శ్రీ డాక్టర్ ప్రోలాప్రగడ శ్రీనివాస స్వామివారు తమ తాతగారి పేరిట భాగ్యనగరమైన ఈ హైదరాబాదులో ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా సంస్థ అయిన శ్రీ సుందరదాస్ ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్టును స్థాపించిన వ్యవస్థాపక జ్ఞాన విద్వన్మణి మఠాలకు పీఠాలకు తీసిపోని విధంగా తమ ఈ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను దేశం నలుచెరంగులా విస్తరింపచేస్తున్నారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాల కీర్తి పరిమళాలను దేశ విదేశాల్లో పరిమళింపచేస్తున్నారు. కేవలం 1 సంవత్సర కాల పరిమితిలోనే తెలుగు నేల నలుచెరుగుల పల్లె పల్లెలోనూ పట్టణ నగరాలలోనూ హనుమత్ భక్తుల చేత 40 కోట్ల మార్లు హనుమత్ చాలీసాను పఠనం చేయించి తెనాల్లో 40 కోట్ల హనుమాన్ చాలీసా పూర్ణావతి మహాయజ్ఞం అద్వితీయమైన రీతిలో జరిపి అందరి అభినందన సహస్రాలు అందుకొన్న అసాధారణ ఆధ్యాత్మిక గురుదేవులు వీరు. సాక్షాత్తు వీరి ఆధ్వర్యంలోనే ఈశ్వర నివాసం అయిన హిమాలయ